నేపాల్లో ఏం జరుగుతుందో మొత్తం అందరూ ఇంటర్నెట్లో చూసే ఉంటారు. And they want to control us just like a dictator. ప్రొటెస్ట్లు, కేయాస్, మిలిటరీ ఇంటర్వెన్షను, ప్రైమ్ మినిస్టర్ రిజిగ్నేషను చాలా దూరం వెళ్ళింది. అసలు ఇక్కడ పరిస్థితి ఈ స్థాయిలో చేజారిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? నాట్ ఓన్లీ వన్ రీజన్, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 కింద డివైడ్ చేసి చెప్తాను, వినండి. అందులో ఫస్ట్ వచ్చి నేపాల్ ఎకనామికల్ కండిషన్ కానీ ఎకనామికల్ గ్రోత్ కానీ సరిగా లేదు. అదైన తర్వాత కరప్షన్, అది ఆల్ టైమ్ హై. రీసెంట్ స్టాటిస్టిక్స్ కానీ వచ్చిన డేటా వైజ్ చూసినా సరే మల్టిపుల్ స్కామ్స్ 1 by 1 జరుగుతూ వస్తున్నాయి. సో ఆబ్వియస్గా అలాంటివి జరిగితే తెలిసిందే కదా, ఇంటర్నెట్లో అది వైల్డ్ ఫైర్లో వెళ్తుంది. సో అదే మొత్తం ఎంటైర్ కంట్రీ మొత్తం స్ప్రెడ్ అయింది. ఈ 2 రీజన్స్. థర్డ్ రీజన్ వచ్చి ఇది ఫన్ ఫ్యాక్ట్ లాంటిది. ఇండియాకి నేపాల్ అనేది ఒక సపరేట్ కంట్రీ అయినా సరే కల్చరల్గా కానీ, నేపాల్ అయితే హిందూ నేషన్, చాలా మందికి తెలియదేమో. ఇట్స్ ఎ హిందూ బై రిలీజియన్, వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేసింది. ఎంత మనకి ఇంపార్టెంట్, ఎంత క్లోజ్ అనేది కొత్తగా చెప్పగలుగుతాం. ఇప్పుడు రిజైన్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రో చైనీస్. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి చెప్పాలంటే, చైనా నుంచి వచ్చే మల్టిపుల్ ఫండ్స్, ప్యాకేజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్స్, ఇవన్నిటి మీద సైన్స్ చేసి ప్రోగ్రెస్ కూడా స్టార్ట్ అయింది. ఎలా చెప్పాలంటే మీకు ఈ కంట్రోల్ అనేది ఉంటుంది ఎక్స్టర్నల్గా, కళ్ళ ముందు కనిపించకపోయినా సరే పాలసీ మేకింగ్లో కానీ చాలా విషయాల్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు నేపాల్లో. సో అది పబ్లిక్కి దే ఆర్ నాట్ దట్ మచ్ గుడ్ ఒపీనియన్ అనేది లేదు దాని మీద. సో ఇది ఒకటి థర్డ్ రీజన్ అనుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ పొలిటికల్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళ కిడ్స్, ప్రైమ్ మినిస్టర్ సన్ ఆర్ డాటర్ కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ ఆర్ మిగతా మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఇంటర్నెట్లో ట్రెండ్స్ నడుస్తాయి కదా, ఏదో ఒక మ్యూజిక్కో లేకపోతే వేరేది ఏదో ఒకటి వచ్చి, అలాంటి ట్రెండ్స్ని వాళ్ళు షూట్ చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లోని, హోమ్ మినిస్టర్స్ ఆఫీసెస్లోని, అంటే ఆ లావిష్ లైఫ్ స్టైల్ని ఇంటర్నెట్లో ప్రొజెక్ట్ చేసి ఏదో ఫ్లక్స్ లాగా వాళ్ళ తడాక ఏంటి ఎంత అని చెప్పి చూపించుకునేదానికి ఆ ప్యాటర్న్ నడుస్తుంది. ఇది రీసెంట్ టైమ్స్లో బాగా స్పెక్యులేట్ అయింది. నాట్ జస్ట్ స్పెక్యులేషన్, అరౌండ్ ద ఇంటర్నెట్ సర్క్యులేట్ అవుతూ వెళ్ళింది. సో చూసే వాళ్ళందరికీ ఉంటుంది కదా, కంట్రీ పక్కన ఎంత పావర్టీలో ఉండి ఎంత ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు మాత్రం ఎంత లావిష్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తున్నారు, దిస్ ఈజ్ నాట్ ద వే అని చెప్పి లాస్ట్ టైం ఒకసారి ఎవరో ఇంటర్నెట్లో ఒక వన్ ఆఫ్ ద సెన్సేషనల్ స్పీచ్ అది. Today I stand here with the dream of building a new Nepal. ఇప్పుడు ఆ మాట్లాడిన ఆ స్పీచ్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రజెంట్ నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ కంబైన్ చేసి ఇంటర్నెట్లో ఎడిట్స్ కింద రన్ అవుతూ వెళ్తున్నాయి అవి. సో ఇదంతా పబ్లిక్లో ఒక అవుట్రేజ్ అనేది క్రియేట్ చేసిందనమాట. ఎప్పుడైనా ఈ పురాణం మొత్తం ఎందుకు చెప్తానంటే, ఏదైనా ఒక ఉద్యమానికి నాంది పలకాలి అంటే అది ఓవర్ నైట్ జరగదు. సో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఏదో డాట్స్ అన్ని కనెక్ట్ చేసినట్టు అన్నీ కలుస్తూ వెళ్ళాలి. సో ఇప్పుడు ప్రజెంట్ జరిగింది అదే. సో ఇంటర్నెట్లో జరిగి ఈ స్పెక్యులేషన్, గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఈ క్యాంపెయిన్ ఏదైతే రన్ అవుతుందో దాని మీద క్రాక్ డౌన్ చేయడానికి అని చెప్పి ఇదే ఫైనల్ రీజన్, గవర్నమెంట్ కొలాప్స్ అవ్వడానికి. వాళ్ళ మీద క్రాక్ డౌన్ చేయడానికి అని చెప్పి ఒక సపరేట్ లా తీసుకొచ్చి ఆ బిల్ని కూడా పాస్ చేశారు. ఆ బిల్లో ఏముందంటే, సెర్చ్ ఇంజిన్ లాంటి గూగుల్ని, అదైన తర్వాత యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇవి మొత్తం అన్నిటిని కూడా బ్యాన్ చేశారు అఫీషియల్గా. సో అక్కడ స్టార్ట్ అయింది మొత్తం. ఎలా అయిందంటే ఇది వైల్డ్ ఫైర్లో వెళ్ళిందనమాట అక్రాస్ ద న్యూ జనరేషన్ అంటే జెన్జీ అని చెప్పి 1997 నుంచి 2012 వరకు ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఈ జనరేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు వీక్ అని, లేకపోతే చాలా లేజీ అని, మరి అంత ప్రొడక్టివ్ కాదని. సో ఇలా అంటే నాట్ ఎ వర్తీ పీపుల్ లైక్ 80sలోని 90sలోని పుట్టిన వాళ్ళంతా స్ట్రాంగ్ అండ్ బెటర్ కాదు ఈ జనరేషన్ అని చెప్పి ఒక స్టాంప్ వేశారు. ఒక గవర్నమెంట్ని టాపుల్ చేసేదాకా తీసుకెళ్ళింది ఈ జెన్జీ. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, ఈ జనరేషన్ జెడ్ ఇన్క్యాపబుల్ అన్న ఆ స్టాంప్ ఏదైతే ఉందో అది నిజం కాదు, జస్ట్ ఇంటర్నెట్ స్పెక్యులేషన్ అంతే. వాళ్ళు ఎంత క్యాపబుల్, ఎంత ఫిరోషియస్ అని చెప్పి ఆ పబ్లిక్లో స్పీచెస్, మల్టిపుల్ పీపుల్, దాదాపు ఒక 13 members వరకు దే టుక్ గన్ షాట్స్. చనిపోయిన లిస్ట్ ఇది 13 మంది ఆర్ మోర్ దెన్ దట్ యాజ్ ఆఫ్ నో. మిగతా వాళ్ళందరికీ ఒక విజువల్ ఎవిడెన్స్ ఇది. ఒక గవర్నమెంట్ని కొలాప్స్ చేసి ప్రైమ్ మినిస్టర్తో రిజైన్ చేయించి నెక్స్ట్ కంట్రీ వదిలి వెళ్ళిపోయేదాకా వచ్చిందంటే దాట్స్ అ ప్రిటీ బిగ్ డీల్. మొత్తం అందరికీ ఓవరాల్ స్టోరీ అర్థమైంది కదా. పొలిటీషియన్స్ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అని చెప్పి ఈ ఇంటర్నెట్ బ్యాన్ చేయడం వల్ల పబ్లిక్లో అంత అవుట్రేజ్ వచ్చింది. సో వాళ్ళు నోరు నొక్కేయడానికి ట్రై చేశారు కాబట్టి ఇట్స్ ఆబ్వియస్.